అసెంబ్లీలో అసభ్య పదజాలం వాడారన్న వివాదంలో ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఆ రోజు సభలో ఏం జరిగిందో వివరణ ఇచ్చారు. తాను ఎటువంటి అన్పార్లమెంటరీ పదాలు వాడలేదన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్పారు మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తాను మంత్రి అచ్చెన్నాయుడును అన్న మాటలకు అప్పుడే క్షమాపణ చెప్పానన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. ఈ యొక్క శాసనసభలో ఎప్పుడూ కూడా అన్పార్లమెంటరీ పదాలు నేను వాడలేదు, భవిష్యత్తులో వాడే ప్రశ్న లేదు. అలా కాకుండా నేను మాట్లాడిన మాటల్లో అన్పార్లమెంటరీ పదం ఏదైనా ఉన్నట్లయితే ఉందని ఈ యొక్క కమిటీ భావించినట్లయితే మీరు తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మేము పోడియం దగ్గర ఆందోళన చేస్తూ ఉండగా స్పీకర్ గారు అచ్చెన్నాయుడు గారికి మైక్ ఇచ్చి ఆయన మా పార్టీని, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీ ఎమ్మెల్యేలని సైకో పార్టీ, నాయకుడు ప్రతిపక్ష నాయకుడు సైకోలాగా వ్యవహరిస్తున్నాడు, ఎమ్మెల్యేలు కూడా సైకోలాగా ఉన్నారని చెప్పి మమ్మల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినప్పుడు నేను కూడా ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడిన మాట వాస్తవేనని చెప్పి నేను కమిటీ ముందు చెప్పడం జరిగింది. అయితే బుద్ధప్రసాద్ గారి కమిటీ మీ మీద మరి యాక్షన్ తీసుకోమని చెప్పి మాకు ప్రిఫర్ చేశారు. మేము మా కమిటీ నిర్ణయం తీసుకుని మీ మీద ఏం చేయాలన్నది సభ ముందు పెడతామని చెప్పారు. అట్లాగే చేసుకోమని చెప్పి రావడం జరిగింది. మా కళ్ళ ముందర అన్యాయంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత తప్పుడు మాటలు, ఇంత అసభ్య పదాలను మాట్లాడుతున్నప్పుడు నేను తట్టుకోలేక, మా నాయకుడిని మాట్లాడిన మాటలు తట్టుకోలేక నేను అంటే ఒకటో రెండో పదాలు వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజం. ఏదేమైనా కూడా మేము ఇలాంటి భవిష్యత్తులో ఇట్లాంటి పదాలు రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం. అవతల పక్షం నుంచి కూడా మీరు వాళ్ళ వైపు నుంచి కూడా అలా నిరంకుశంగా, అంత అసందర్భంగా, అంత దుర్మార్గంగా, అంత అంటే మనిషి తట్టుకోలేనంత అసభ్య పదజాలలో మంత్రి స్థాయిలో ఉందాగా ఉండవలసిన వ్యక్తులు మాట్లాడకుండా చూడవలసిందిగా కమిటీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది.